అరవ సీరియల్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎక్స్ప్రెషన్స్ ఏంటి? మేడం నేను మిమ్మల్ని ఎలాగైతే చూడాలనుకున్నాను అలా చూడబోతున్నాను. నా జన్మ ధన్యమైపోయింది మేడం. ఏంట్రా నీ గోలా? ఈటీవీ ప్లస్ వాళ్ళు నాకు కాల్ చేసి మనని వెబ్ సిరీస్ చేయమన్నారు. నిజమా చిక్కుడి? నన్ను వెబ్ సిరీస్ చేయమని ఆఫర్ వచ్చిందా? ఎంత యాదృచ్ఛికంగా జరిగింది సంఘటన. మేడం ఈ జెండు వాక్ డైలాగ్ పక్కన పెట్టి షూటింగ్ స్టార్ట్ చేయండి. ఇంకా స్టోరీ సెట్ చేసుకోలే కదరా, అప్పుడే షూటింగ్ అంటావేంటి? మేడం మీరు సంగతి మర్చిపోతున్నారు. నేను ఏమీ మర్చిపోలేదు. మంచి స్టోరీ రెడీ చేద్దాం, అదిరిపోయే డైలాగ్ లో రాద్దాం, మంచి డైరెక్టర్ తో డైరెక్ట్ చేద్దాం. దాంతో మన సీరియల్ సూపర్ హిట్. కనండి చైనా వాడు పిల్లలు కన్నట్టు మీరు కూడా పగటి కళలు కనండి. ఏమైందిరా? స్క్రిప్ట్ వరకు మనం రాసేస్తాము, దానికి పైసా ఖర్చు ఉండదు. మన షూటింగ్ సంగతి ఏంటి? అవునరా, డబ్బులు కావాలి కదా. కనీసం 1,00,000 రూపాయలు కావాలి. 1,00,000 రూపాయలా? ఎలా సంపాదించాలో ప్లాన్ వేయండి. ఇంకో మార్గం ఏముంది? మీ సార్నే అడగాలి. అడిగితే ఇస్తారా? కాస్త గట్టిగా అడుగుతాను. గట్టిగా కాదండి, కాస్త ప్రేమగా అడగండి. ఆల్ ది బెస్ట్. కొంచెం వేసుకోండి. చాలు చాలు. ఏవండి వంట ఎలా ఉంది? నా మొహంలా ఉంది. కష్టపడి తింటాం కాక మళ్ళీ దీన్ని కాంప్లిమెంట్ కూడా ఇవ్వాలా? మీ మొక్కల్లో ఉందన్నారంటే చాలా బాగుందన్నమాట. రాజు నువ్వు అది లేకుండా కొత్త వంటగా ఉన్నది తిన్నావా? పిచ్చి పిచ్చి మారుతున్నావు. అబ్బా అదేం కాదండి, నేను మీకోసం కష్టపడి వంటలు చేస్తాను, కాస్త మెచ్చుకోవచ్చు కదా. నేను కష్టపడి నీ వంటలన్నీ తింటున్నాను, నువ్వే నన్ను మెచ్చుకోవాలి. ఏదో మీరు సరదాగా నాట పట్టిస్తారు. మీకు నా వంటలంటే చాలా ఇష్టం అని ఎవరు చెప్పారు? నాకు మా అమ్మ వంటలంటేనే చాలా ఇష్టం. అవునండి, అత్తయ్య చాలా బాగా వంట చేస్తారు. నేను చాలాసార్లు నేర్చుకుందాం అనుకున్నాను, కానీ నాకు అదృష్టం రాలేదు. నిజం చెప్పా, నీకు ఒంట్లో బాగాలేదు కదా? ఎందుకలా అడిగారండి? ఏం లేదు, ఎప్పుడు లేదు, నువ్వు మా అమ్మను మెచ్చుకుంటున్నావు. భలే వారి బంచుపండు లాంటి అందగాడిని కన్నారు నా కోసం మా అత్తగారు. ఆవిడంటే నాకు ఇష్టమే కాదు, ప్రేమ, అనురాగం, ఆప్యాయత. బిస్కెట్ 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 నీకేదో అయింది. ఏం అవ్వలేదు కానీ నేను మీకోసం ఒకటి అడుగుతాను, చెప్తారా? చెప్పబోతే ఊరుకో కదా, అడుగు. భార్య సెలబ్రిటీ అయిందనుకోండి, ఆ భర్తకి ఎంతో గర్వకారణంగా ఉంటుంది కదండి. ఎవరు చెప్పారే? పెళ్ళాం కొంగు పట్టుకుని తిరగాలని ఏ మగాడు అనుకోడు. భర్త సెలబ్రిటీ అయిన సంవత్సరాల్లో ఏ గొడవలు ఉండవు. భార్య సెలబ్రిటీ అయితేనే కాపురంలో గిడాకులు వస్తాయి. అది మిగతా మగాళ్ళ జెలసీ అండి, మా ఆయన అసూయపరుడేం కాదు. బాగుందే. ఏంటండి? మా ఆయన అసూయపడరు కదూ అన్న సీరియల్ టైటిల్ ఏ ఛానల్లో వస్తుంది? అబ్బా నేను చెప్పేది, నేను పైకొచ్చినా మీరు అసూయ పడరు అని అంటున్నాను. రాజ్యం ఇంతకు ముందు అందరూ నిన్ను బెల్లం భాస్కర్ భార్య అనేవారు. నువ్వు ప్రెసిడెంట్ అయ్యాక అందరూ నన్ను ప్రెసిడెంట్ గారి భర్త అని అంటున్నారు. చాలు, ఇంకా పైకి. అయ్యో ఇదేముందండి, మీకు ఇంకా పెద్ద పేరు తెస్తాను. మిమ్మల్ని అందరూ ప్రొడ్యూసర్ భర్త అనేలా చేస్తాను. పల్లెటూళ్ళన్నీ తిరిగి ఇప్పుడు హైవేకి వచ్చావన్నమాట. విషయం ఏంటో చెప్పు. నన్ను ఈటీవీ ప్లస్ వాళ్ళు వెబ్ సిరీస్ చేయమంటున్నారు. ఓహో, ఈటీవీ ప్లస్ వాళ్ళు. దానికో 1,00,000 రూపాయలు కావాలండి. ఇస్తే 1,00,000 చాలా? 2-3 లక్షలు కావాలా? మీరు 2 లక్షలు ఇచ్చారనుకోండి, సూపర్ గా తీయచ్చండి. అదే 3 లక్షలు ఇచ్చారనుకోండి, ఇంకా గ్రాండ్ గా తీయచ్చు. అదేంటో. సారీ అండి, నేను కథ ఎవరికి చెప్పను. నేను కూడా డబ్బులు ఎవరికి ఇవ్వను. ఏమండి, భర్త సంపాదించేది భార్య కోసమే కదా. అలా చెప్తే చాలా డబ్బులు తయారేస్తున్నావు కదా, ఇంకా ఈ టీవీ కావాలంటే కుదరదు. ఏమండి ప్లీజ్ అండి, ఏమండి ప్లీజ్ అండి, ఏమండి ప్లీజ్ అండి. నీకు కావాలంటే కుట్టు మిషన్ కొనిస్తాను, దాని మీద జాకెట్ ముక్కలు కొట్టుకుంటూ కూర్చో. అంతేగాని షూటింగ్ ఈటింగ్ అంటే క్రోధ కూడా ఉన్నావు. ఏమండి ప్లీజ్ అండి. ముడియాదు అంటే తమిళ్లో కుదరదు అని చెప్పారు. అర్థం కాలేదండి, చెప్పు హిందీలో చెప్తా. అంటే ఇవ్వరా? ఇక నుంచి నా సంపాదనలో 1 రూపాయి కూడా నీకేమను. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు కూడా బ్లాక్ చేసి పెట్టేస్తా. వెళ్ళి ఇంకో 4 చెప్పలు తెపో. ఏంటి అలాగే కూర్చున్నావు? బద్దకిస్తూ వెళ్ళి నాకు చపాతీ పట్టరా. మేడం ఏంటి మేడం, ఎలక్షన్ లో డిపాజిట్ కోల్పోయిన నాయకురాళ్ళు అలా ఉన్నారేంటి? సార్ ఒప్పుకోలేదురా. తొక్కేస్తున్నారు మేడం, మీలోని టాలెంట్ ని ఐరన్ కేసుకొని మరీ తొక్కేస్తున్నారు. అవునరా, ఇక చేయగలిగింది ఏదీ లేదు. ఆ ఈటీవీ ప్లస్ వాళ్ళకి ఫోన్ చేసి మన వల్ల ఏం కాదని చెప్పి. అలా నిరుత్సాహపడకండి మేడం. నిరుత్సాహపడకుండా ఇంకేం చేయమంటావురా? ఆయన 2 చేతులతో సంపాదిస్తుంటే నేను 4 చేతులతో ఖర్చు పెడుతున్నానంట. ఈ అభిప్రాయం
మన అపార్ట్మెంట్స్ వాళ్ళే ఆయన కలిగించుంటారు మేడం. ఒకళ్ళు మనస్ఫూర్తిగా ఖర్చు పెట్టుకుంటుంటే చూసి ఓర్చుకోలేరా? వాళ్ళని తర్వాత తిట్టొచ్చు గాని రే చకోడి, ఈ సీన్ కూర్చొనివ్వండి మేడం. ముందు డబ్బులు వచ్చే మార్గం చూడండి, లేకపోతే వచ్చిన అవకాశం చేజారిపోతుంది. అది నిజమే, కానీ ఎలా రా? రాత్రి జరిగిన సీన్ లో సార్ చెప్పిన లాస్ట్ డైలాగ్ ఏంటి మేడం? ఈ రోజు నుంచి నా కష్టార్జితం నుంచి పైసా కూడా ఇవ్వను. సారు సంపాదించిన దాంట్లో నుంచి మీకు డబ్బులు ఇవ్వను అన్నారు, కానీ ఆయనకు పైనుంచి వచ్చే ఆస్తిలో మీకు వాట ఆపలేదు కదా. అంటే ఏంట్రా, ఆస్తి కోసం కోర్టుకు వెళ్ళాలా? అక్కర్లేదు మేడం, మీ మామగారిని అడిగి తీసుకుందాం. సర్లే, ఇలాంటి వాటికి ఆయన అస్సలు ఒప్పుకోరు. ఇలాంటి వాటికైతే ఆయన ఒప్పుకోరు మేడం, కానీ కొడుకు ఇస్తారు కదా. ఓరే ఎదవా, సరిగ్గా అర్థం ఎలా చెప్పు. అబ్బా, మీకు అన్ని వివరంగా చెప్పాలి. బానే ఉంది, కానీ ఆయన నమ్ముతారంటవా? మీరు నమ్మించేస్తారు మేడం, మీకు తెలియదు కానీ మీలో గొప్ప నటుంది, కానీ మీ బద్ధకం వల్ల ఆ నటిని బయటికి రానివ్వట్లేదు. సరే అయితే మామకి ఫోన్ చేస్తాను. ఆగండి మేడం, మీ వేలు చెప్పండి. ఏంట్రా ఇది? దీన్ని గ్లిజరిన్ అంటారు మేడం. ఇది నటుల్ని కూడా మహానటుల్ని చేస్తుంది. కళ్ళలో పెట్టుకొని మీకే తెలుస్తుంది. అది అది ఫోన్ చేయండి, ఫోన్ చేయండి, ఫోన్ చేయండి. మీ మామగారు ఫోన్ చేయండి. చేయండి, లౌడ్ స్పీకర్ పెట్టండి, పెట్టండి. హలో మామయ్య. ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? మీరు ఆయనకి చెప్పాలంటే నేను మీకు ఒకటి చెప్తాను. చెప్పండి, చెప్పమ్మా. ఆయన తెగ తాగేస్తున్నారు మామయ్య. ఓ సంతేనా, అప్పుడప్పుడు తాగటం ఆరోగ్యానికి మంచిదమ్మా. కానీ ఆయన ఆరోగ్యం పాడేలా తాగేస్తున్నారు. అవునా? ఆయన భాషకాలం తర్వాత తాగదమ్మా. ఇప్పుడు ఏమైంది వాడికి? ₹1,00,000 ఎవరికి ఇవ్వాలంటే మామయ్య బెంగ పెట్టుకొని తాగేస్తున్నారు. వాడి జీతం ₹1,00,000 ఉంది కదమ్మా, ఇంక వాడికి బెంగెందుకు? లోన్లు చాలా ఉన్నాయంట మామయ్య, అస్సలు జీతం చేతికి రావట్లేదు. సరే అమ్మా, ఏదో ప్రాపర్టీ కొనుంటాడు. ఏమో మామయ్య, ఆయన ఏమైపోతారా అని నాకు బెంగగా ఉంది. నీకు బెంగెందుకమ్మా, వాడే సరి చేసుకుంటాడా? తాగి మిమ్మల్ని కొడుతున్నాడని చెప్పండి మేడం. ఆయన ₹1,00,000 అప్పు తెచ్చుకొని బీపీ తెచ్చుకుంటున్నారు. బీపీ నుంచి స్ట్రెస్ వస్తుంది, స్ట్రెస్ నుంచి డిప్రెషన్ వస్తుంది. అదంతా పోవడానికి తాగొస్తున్నారు మామయ్య. ఏంటమ్మా, ₹1,00,000 నీ జబ్బులా? నేను చెప్పింది చెప్తే బాగుపడతారండి, అది చెప్పండి. అంతే కాదండి, నన్ను కొడుతున్నారు కూడా. ఏంటి, బంగారు గంటలంటి భార్యని పాస్ పెడుతున్నాడా? మర్చిపోయినదవా. సరేమ్మా, ₹1,00,000 నేను పంపిస్తాను. మీకు చెప్తారని తెలుస్తున్నారు, చంపేస్తారు. వాడికి చెప్పలేమ్మా, ఇప్పుడే నీ అకౌంట్ లో వేస్తాను. రే చెకోడి, ఈ మామగారి క్యారెక్టర్ ఏదా కొద్దిగా కన్ఫ్యూజింగ్ గా ఉంది. ఆడి బొంద మేడం, అత్తగారి కన్నా మామగారిని ఎదవని చేయడం చాలా తేలిక. మీకు తెలియదు ఏముంది మేడం. రేయ్, నా మీద పంచలా? అయ్యి బాబాయ్, మీ మీద పంచి వేసే నాకు ఉన్న నిక్కర్లు కూడా ఉండవండి. ఏడ్సావులే, సీన్ చెప్తాను రాయ్. అలా హీరో ఎంటర్ అవ్వగానే మళ్ళీ పిచ్చిరాత్రం మొదలెట్టారే? అబ్బా, అది కాదండి, ఇది వేరు. ఓహో, అది కాదా? అంటే నేను చెప్పినట్టు కుట్టు మిషన్ ఫిక్స్ అయ్యావన్నమాట. రాజ్యం, నీకోసం నేను ముత్యాలతో బోర్డు రెడీ చేస్తానే. జాకెట్ కింత, లైనింగ్ కింత, లంగాల కింత అని లిస్ట్ రెడీ చేసుకోండి. మేము స్టోరీ డిస్కషన్ లో ఉన్నాము, డిస్టర్బ్ చేయకండి. నీకు ఇంకా అపక్షం పోలేదా? దీనికైతే రూపాయి కూడా ఇవ్వను. అక్కర్లేదు సార్, మా తిప్పలేదు, మేము పడతాం. అయినా మా మేడం గారు నేను లేనా ఏంటి? నా భయం, నువ్వు జేబులు కొట్టు, బ్యాంకు కన్నాలు వేసో డబ్బులు తెస్తావు, ఆ తర్వాత జైలుకి ఫస్ట్ నేనే వెళ్ళాలి. అబ్బా, మమ్మల్ని డిస్టర్బ్ చేయకండి, మీ పని మీరు చేసుకోండి. చేసుకుంటానే, నువ్వు మాత్రం కుట్టు మిషన్ కి ఫిక్స్ అయిపో. చూసావరా ఎంత నిజంగా మాట్లాడుతున్నారో? మీరు మాత్రం అలా నాన్నగారి దగ్గర ఆయన పరువు తీయలేదా? చెల్లుకు చెల్లు. ఎప్పటికప్పుడు నా ఈగోని భలే సాటిస్ఫై చేస్తావురా. చిరంజీవి, ఇప్పుడు నేను ఎందుకు పిలిపించానంటే, ఎలా ఉంది? సూపర్ గా ఉంది మేడం. సూపర్ గా ఉంది అంటే సరిపోదు, దానికి తగ్గ లొకేషన్స్, ఆర్టిస్టులు కూడా సూపర్ గా ఉండాలి. అది నేను చూసుకుంటాను. ఫస్ట్ అయితే బడ్జెట్ వి చిరంజీవి.
4 లక్షలా? రోడ్డు పక్కన ఏ స్థలం చూసి వచ్చావు నాయనా? మా వెబ్ సిరీస్ ద్వారా నీ ఆస్తులు పెంచుకుందామని చూస్తున్నావా? ఆ అవసరం నాకు లేదండి. మేడం చెప్పిన స్టోరీ అలా ఉంది. బెంజ్ కార్ తో చేంజింగ్ అంట, ఎయిర్పోర్ట్ లో ఇంట్రడక్షన్ అంట. మరి అంతే అవుతుంది. మరి తక్కువలో చేద్దామంటే చెప్పండి, 4 గోడ్స్ లో ప్లాన్ చేయండి. నో, బెంజ్ కార్ చేంజింగ్ సీన్ నా కళ. నా కళని కళనాగా ఉండనివ్వను. నువ్వు వెళ్ళి ఆ పని చూసుకో, మిగతాదంతా నేను చూసుకుంటాను. ఇప్పుడు 3 లక్షలు ఎక్కడి నుంచి తెస్తాం రా? ఇది కంటికి పెట్టండి, ఫోన్ కొట్టండి. ఏమైందమ్మా? ఏం చెప్పమంటారు మావయ్య? కోన్ చుట్టు మీద రోకల్ పొట్టులో ఇంకో సమస్య వచ్చి పడింది. అమ్మా ఏడకుండా విషయం ఏంటో చెప్పమ్మా. తాగి పడిపోతుందని చెప్పండి. మీ అబ్బాయి బార్లో ఫుల్గా తాగేసి 3 లక్షలు బిల్లు చేశారంట. 3 లక్షలా? బార్ అసోసియేషన్ వాళ్ళందరూ ఇంటికి వచ్చి గొడవ చేస్తున్నారు. బార్ అసోసియేషన్ అందరూ వచ్చేసారా? అవును మామయ్య, ఇప్పుడు కనుక ఆ డబ్బు కట్టకపోతే మా ఆయన్ని తీసుకెళ్ళిపోతా అంటున్నారు. అయ్యో వద్దు, మా ఆయన్ని ఏం చేద్దాం? వద్దు, వదిలేండి. అమ్మ రాజ్యం, నువ్వేం కంగారు పడకమ్మా. ఒకసారి బార్ అసోసియేషన్ ఫోన్ ఇవ్వు. వద్దు మామయ్య, వాళ్ళు మిమ్మల్ని బూతులు తిడతారు. పర్వాలేదమ్మా, మన అసోసియేషన్ పనులకి వాళ్ళు ఎన్ని బూతులు తిట్టే పడాలి, మరి తప్పదు. సరే కోనేరేతు బాబు, నాకు హిందీ రాదు, కొంచెం తెలుగులో మాట్లాడండి. అరే ఏమ్రా, నీ కొడుకు నా బార్లో ఫుల్ గా మందు తాగే పైసలు కట్టకుంటే నేను గమ్మునుకుంటా అనుకున్నావురా? బిడ్డ, నువ్వు 1 గంట ఇట్లా పైసలు పంపించలేదనుకో, నీ కొడుకుని సింగిల్ కిడ్నీ గాని చేసేస్తా. ఒక్కసారి మా కోడలికి ఇవ్వండి బాబు. ఇస్తున్నా, మాట్లాడుకో. అమ్మ రాజ్యం, వాళ్ళ అకౌంట్ నెంబర్ తీసుకుని నాకు పంపించమ్మా. వెంటనే డబ్బు బ్యాంకులో వేసేస్తాం. అలాగే మామయ్య. అమ్మ రాజ్యం, చెప్పండి మామయ్య. మీరు భోజనాలు చేస్తున్నారా? బియ్యం చూసి 3 రోజులు అవుతుంది మామయ్య. సరే ఫోన్ పెట్టేయమ్మా, నీ అకౌంట్ డబ్బు ఇప్పుడే వేసేస్తాను. ఇక లాభం లేదు, నేను ఇలా వదిలేస్తే 10 రోజుల్లో వీడు కూడా పిల్లల్ని తాకట్టు పెట్టేస్తారు. ఏదో ఒకటి చెయ్యాలి. ఒరే వడుతున్నారాయణ, మా బావ చెప్పింది కరెక్టే. బాస్కెట్ బాగా నాశనం అయిపోయాడు. పొద్దున్నే మందేసేస్తున్నాడు. దీన్ని నేను మార్చేస్తానుగా. బాసే, రే బాసే. అరే ఉడతమావయ్య, హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? దక్కుచ్చు కూర్చో. రే చక్కగా నారాయణ మావయ్య అని పిలవచ్చు కదరా. చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది ఉడతమావయ్య. మన ఊర్లో అయితే పర్వాలేదురా, ఇక్కడ తెలియని వాళ్ళు ఉడతలు పెట్టుకోడు అనుకుంటారు. సర్లే గానీ హైదరాబాద్ ఎప్పుడు వచ్చావు? నేను హైదరాబాద్ రావడమేంట్రా, నేను ఉండేది హైదరాబాద్ లోనే. అవునా? నేను చూసి వెళ్దామని వచ్చాను. ఎంతగా ఎలా ఉన్నావు? ఇదిగో 3 గుళ్ళులు 6 హాఫులు లెక్కన ఉన్నాను. ఒరే బాసే, ఎంతకీ ఇది ఏంటిది? హ్యాంగ్ ఓవర్ పెగ్గు మావయ్య. నువ్వు కూడా ఎత్తవేది. రాత్రంతా తాగి మళ్ళీ పొద్దున్నే మందేసేస్తున్నాడు. బాస్కడు చాలా చెడిపోయాడు. కంగారు పడకూడదు మావయ్య, ఇది నీకేమన్నా? ఎందుకంటే నాకే సరిపోదు. మందు వల్ల జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అవును మావయ్య, అందుకే మగాళ్ళు మందు నిషేధానికి ముందడుగు వెయ్యాలి. అవును మావయ్య, దగ్గుమంతో సహా అన్ని మానేయాలి. వెరీ గుడ్. ఏది నాతో పాటు ప్రతిజ్ఞించే. ఏమని? మందు మానేస్తానని, ఇక జీవితంలో మందు ముట్టుకోనని. ఒక్క నిమిషం మావయ్య. ఏంటిడు ఇంత చెప్పినా తాగేస్తున్నాడు? ఇప్పుడు చెప్పేదో అన్నావు. మందు మానేస్తానని ప్రతిజ్ఞ చెయ్యి. మనం ఎప్పుడూ వేసే 2 పెగ్గులకి మళ్ళీ ప్రతిజ్ఞలు ఎందుకు? ఉడతల మావయ్య, ఉడతల మావయ్య. నువ్వు మారవరా? నీ నాన్న చెప్పాడు నువ్వు మారవని. నేనే పెద్ద పుడింగిలాగా నిన్ను మారుస్తానని ప్రతిజ్ఞ చేసి వచ్చాను. అమ్మలో నువ్వు మా ఉడతమా ఉడతమా ఏంటి అంత కోపం గెలిపోయాడు? కొంప తీసి నేను దాగే కషాయం చూసి మందను కూడా క్లాస్ మార్పు. మేడం, 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 ఏంట్రా? స్వీట్ తినండి మేడం. ఏంట్రా ఈ స్వీట్, ఈ హడావిడి? మన కాన్సెప్ట్ వాళ్ళకి నచ్చేసి డైలీ సీరియల్ చేయమన్నారు మేడం. దానికి టైటిల్ కూడా పెట్టేశా, బెంజ్ మహారాజు. డైలీ సీరియల్ అంటే బడ్జెట్ ఎంత అవుతుంది చిరంజీవి? ఓ 25 లక్షలు అవుతుంది మేడం. చిరంజీవి, నువ్వు వెళ్ళి హీరోయిన్ కి ఫ్లైట్ అయ్యి. అలాగే. ఏంటి మేడం అలాగున్నారు? 10 లక్షలు అంటే ఎక్కడి నుంచి తెస్తారా? ఎందుకు మీకు ఇంత చింత? ఇందిగా ఇది నా చెంత. ఏంటి 25 లక్షలా? పంపిస్తానమ్మా, పంపిస్తాను. లాభం లేదు, ఇంకా రంగంలో మనం దిగాల్సిందే.
మెగా సీరియల్ కదా, మంచి ముహూర్తం కోసం చూస్తున్నామండి. ఫిక్స్ అవగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. నేను సీరియల్ తీస్తున్నట్టు టీవీ ఇండస్ట్రీ మొత్తం తెలిసిపోయిందా? క్యారెక్టర్ల కోసం ఇంటికే వచ్చేస్తున్నారా ఏంటి? మావయ్య మీరేంటి ఇలా వచ్చారు? ఆ వెదవకి తగిన బుద్ధి చెప్తాను వచ్చానమ్మా. మావయ్య నువ్వేం కంగారు పడకో, ఇదంతా నువ్వు చెప్పినట్టు నేను ఏం చెప్పను. నేను 2 రోజులు ఉండి అన్ని సెట్ చేసి వెళ్తాను. మావయ్య గారు డబ్బుల కోసం ఆయన చాలా ఇబ్బంది పడుతున్నారండి. ఏం బాధపడకమ్మా, తేరగా తిని తాగుతుంటే డబ్బు కోసం ఇబ్బంది రాదు. మరి ఎవరు పైకి కనపడలేదు కానీ చాలా గట్టిగా కొట్టినట్టుందమ్మా. నేను దెబ్బలు తగిలినట్టు యాక్ట్ చేయాలి కదా, మట్టి బుర్ర మర్చిపోయాను. అంటే చిన్నప్పుడు పోలీసు అవరా అన్నానమ్మా. మరి పోలీసు అవ్వలేదు కానీ పోలీసులు దెబ్బలు ఎలా కొడతారో అవి మాత్రం నేర్చుకున్నాడు. అవునమ్మా, దెబ్బలు పైకి కనపడలేదు కానీ ఒంట్లో ఎముకలు నీరు వేసినట్టు. అవును మావయ్య. అవునమ్మా, ఒళ్ళు నొప్పులు మాత్రం వేసుకోలేకపోయామ్మా. అంత గ్యాప్ ఇవ్వలేదు మావయ్య. నాకు తెలుసమ్మా, మరి అంతా నమ్మకూడగా. అది అంటే అది కొట్టిందంటే దెబ్బలు మాత్రం కనపడవు, నొప్పులు మాత్రం 4 రోజులు ఉంటాయమ్మా. మావయ్య గారు అత్తయ్య గారు రాలేదా? ఇచ్చే దాని మాట నా దగ్గర ఎత్తొద్దమ్మా. వీడు ఇలా కావడానికి కారణం అదే. ఆ మాట నేనంటే కోపంతో పోవటానికి వచ్చింది, అందుకే ఇంకా వదిలేసి వచ్చాను. సర్లేండి, మీరు కూర్చోండి మావయ్య, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వద్దులేమ్మా, ఈ దెబ్బలతో కాఫీ ఏం పెడతావు? పర్వాలేదు మావయ్య, ఇప్పుడు మీకు కాఫీ ఇవ్వకపోతే అన్న వచ్చి మా నాన్నకి కాఫీ ఇవ్వలేదా అని తెగిన బెల్ట్తో మళ్ళీ కొడతారు. ఏంటి తెగిన బెల్ట్తో కొడుతున్నాడా వీడు? రాని వీడొచ్చాక పిల్లం మీద ఎక్కడ నెగ్గాలో కాదురా, ఎక్కడ తగ్గాలో తెలుసుకునే మగాడు అని చెప్పాలి. టిక్కు 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 టిక్కు. మహారాణి, రాజుగారి నాన్నగారు కప్పం పంపించారా? ఏమైంది మహారాణి? రాజుగారి నాన్నగారు 20 లక్షల బదులుగా 40 లక్షలు పంపించారా? అంత యాటిట్యూడ్ చూపిస్తున్నారు. గుడ్డు పంపారా? ఆయన సూట్ కేసులో 4 జతలు బట్టలు పట్టుకొని వచ్చారు. వృద్ధ మానవుడు రావడం ఎందుకు? కప్పం పంపించిన సరిపోను కదా. ఆయన మనకి డబ్బులు ఇవ్వడానికి రాలేదు, కొడుకుని దారిలో పెట్టుకోవడానికి వచ్చాడు. అమ్మ ముసలివాడు సర్వనాశనం చేసినాడు. ఇప్పుడు ఎటులో మేడం? చక్కగా 1,00,000 రూపాయలతో వెబ్ సిరీస్ చేసుకుంటే సరిపోతుంది. వాళ్ళు డైలీ సీరియల్ తీయమన్నారు. ఆ డైలీ సీరియల్ కష్టాలని నాకు వచ్చాయి. కాసేపట్లో ఆయన వస్తారు. తండ్రి కొడుకులు మాట్లాడుకుంటే విషయం తెలిసిపోతుంది. అమ్మో, ఆ ఇద్దరు వచ్చారంటే ఫస్ట్ వచ్చేది నేనే. మీరు టెన్షన్ పడకండి, నేను టెన్షన్ పెట్టకండి. నాకు ఆలోచించుకునే టైం ఇవ్వండి. చచ్చినోడా. మేడం, ఒక 500 ఇవ్వండి. ఎందుకురా? ఇలాంటి స్పాంటేనియస్ ఐడియాస్ నీకు ఎక్కడి నుంచి వస్తాయిరా? బెడ్ హెడ్ షాంపూ వాడుతున్నాను కదా మేడం. అబ్బా, స్టెప్ని మాత్రం కానీ ఒళ్ళు హోడం అయిపోయింది. ఏంట్రా ఏం చేస్తున్నావు? కొబ్బరి నూనె చేసా మోతాను చేస్తున్నావు ఏంటి? అది ఓకే సార్, మీకేమైంది సార్? దారిలో బండి ప్యాచ్ పడిందిరా, అది మార్చి వచ్చేసరికి అవతారం అలా తయారైంది. మీరు ఎలా ఉన్నా అందంగానే ఉంటారు సార్. మరి ఏమనుకున్నావు బ్లూయింగ్ భాస్కర్ ఇక్కడ? అవును, ఏంటది ట్రై చేస్తున్నావు? ఒక పత్రికకి కథ రాశాను సార్. వాళ్ళు డబ్బులకు బదులు ఇది ఇచ్చారు. డబ్బులకు బదులు ఫారెన్ బీర్ ఇచ్చారా? అవును సార్. తాగుదామంటే దీన్ని ఎలా ఓపెన్ చేయాలో తెలియడం లేదు సార్. ఎట్లారా ఓపెన్ చేశారు? సార్ 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 తాగండి సార్. అదేంటి సార్ మొత్తం తాగేశారు? నా దగ్గర నీ వేషాలు చీపులు ఇక్కడ తాగడానికి కూడా పనికిరు. నీకెందుకు ఫారెన్ బీర్? వెళ్ళండి సార్, నా పని నేను చేసేసాను. ఇక మీకు ఇంట్లో ఉంటుంది. నానా, నువ్వు ఎప్పుడు వచ్చావు? నా సంగతి సరే, నువ్వేంటి ఇలా తయారయ్యావు? ఏం లేదు నానా, ఆఫీస్ నుంచి వస్తుంటే కార్ టైర్ పంచర్ అయింది. స్టెప్ని మార్చేసరికి బట్టలు ఇలాగ తయారైపోయినాయి. అవును, అమ్మని తీసుకురాలేదా? అమ్మా అమ్మా, అమ్మని తీసుకురాలేదు. అమ్మని తీసుకురాలేదా? ఏంట్రా ఆఫీసులో కూడా తాగేస్తున్నావా? అదే అదే లేదు నాన్న, దారిలో జరుగుడు టెస్ట్ కోసం చిన్న బీర్ ఇస్తే తాగాను. ఒక పీస్ అయితే నేను తోసిన వస్తుందా? సర్లే నాన్న, ఇంతకీ అమ్మని ఎందుకు తీసుకురాలేదు? ఈ దైత్యానికి కారణం అదే, అందుకే తీసుకురాలేదు. ఊరుకోనా, ప్రతి చిన్న విషయానికి అమ్మను కోపడతావు. చిన్న విషయాలుగా ఉండట్లేదు, పెద్ద విషయాలుగా మారిపోతున్నాయి. ఏమన్నా నువ్వు ఎప్పుడు లేదు అంత చిరాకు పడుతున్నావు? ఎప్పుడు జరగనాయి, ఇప్పుడు జరుగుతున్నాయి కాబట్టి. సర్లే, నువ్వు రావడం మంచిదైంది. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటాను. ఎందుకురా?
కూకట్పల్లిలో ఇల్లు బేరానికి వచ్చింది నాన్న. నా దగ్గర లిక్విడ్ క్యాష్ లేదు. ఒక్క 15 లక్షలు చూడు, నెక్స్ట్ మంత్ ఇచ్చేస్తా. ఇల్లు కూడా మీ పేరు మీద రాయించేస్తా. నీ దగ్గర లిక్విడే గానీ క్యాష్ ఉండటం లేదు. జోకు లేక నాన్న, నాకు నిజంగానే డబ్బు కావాలి. వెంటనే అంటే ఎలా? చూస్తాను. నువ్వు ఎప్పుడు ఇంతే. అదే అమ్మాయితే వెంటనే సరే అనేది. ఇదిగో ఇలా నువ్వు వైరు వండి ఇచ్చే నేను ఇలా తయారు చేయండి. దానికంటే నీకు బుద్ధి వద్దురా. ఏంటి నాన్న అస్తమానం అమ్మాయి దగ్గర పడుతున్నావు? ఎదురా దెబ్బలాడొచ్చావా? దెబ్బలాడే వచ్చాను రా. చిన్న మాట ఓ మీద సరిపోతుంది. అందుకే నోటుకొచ్చిన బూతులు అన్ని తిట్టే వచ్చాను. అమ్మని బూతులు తిట్టొచ్చావా? నువ్వు మాత్రం కోడలు కొట్టొచ్చు తిట్టొచ్చు. మా అమ్మకి నా పెళ్ళానికి పోలికెళ్తానా? మా అమ్మ దేవత. అమ్మాయి కాదురా, ప్రతి అమ్మాయి దేవతే. ఆగు, రాగానే మా ఆవిడ్ని కాఫీ ఇచ్చిందా? ఇచ్చింది. అది సంగతి. అది ఇచ్చిన కాఫీ తాగావు కదా, అందుకే అలా మాడతావు. ముందు దాని సంగతి చెప్పాలి. రాజ్యం, ఏంటండి ఇలా ఉన్నారు? నేను ఎలా ఉంటే నీకెందుకు గాని, నాన్న ఒక్కడే వచ్చాడు. అమ్మేదంటే నోటికొచ్చాడు తిరుగుతున్నాడు. అంటే మామయ్య గారు మీకేం చెప్పలేదా? ఏం చెప్పలేదు. నన్ను మా అమ్మని ఉన్న చోటు తిట్టడమే సరిపోయింది. కోపంగా ఉన్నాడులేనా ఆయన ఒంటరిగా వదిలేసి వచ్చాను. మంచి పని చేశారు. మా అమ్మ నాన్న ఎప్పుడు పోట్లాడుకోరు, చాలా అన్యోన్యంగా ఉంటారు. అలాంటిది మా అమ్మాయి అరుస్తూనే ఉన్నాడు మా నాన్న. ఓహో, ఈయన ఇలా అనుకుంటున్నారా? ఇది మంచిదే. తండ్రి కొడుకులు మాట్లాడుకోకపోతే నా విషయం బయటికి రాదు. ఏంటి ఆలోచిస్తున్నావు? నేను మాట్లాడి వినిపిస్తున్నా? వినిపిస్తుంది. కానీ కొన్ని రోజులు మీరు మామయ్య గారికి దూరంగా ఉండండి. మీ ఇద్దరి మధ్య మాట మాట పెరిగితే మరీ ప్రమాదం. ప్రమాదమా? ఎవరికి ప్రమాదం? ఈ అమ్మగారికి. మా అమ్మగా? అసలు మామయ్య గారు ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో తెలుసా? ఏ ఉద్దేశంతో? ఇట్లండి ఇట్లండి. మామయ్య గారు అత్తయ్య గారికి విడాకులు ఇద్దామనుకుంటున్నారు. ఈ వయసులో మా నాన్న మా అమ్మకి విడాకులు ఇవ్వబోతున్నాడా? శతమానం భవతి.